అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. అన్న మీరు మాస్క్ మ్యాన్ వాళ్ళ తమ్ముడు అనుకోవచ్చా? మీరు మాస్క్ వేసుకొచ్చారు? మాస్క్ మ్యాన్ వాళ్ళ తమ్ముని కాదు, నేను వాళ్ళ బావని. ఆయన ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత? అంటే అంటే నా కల్లో బావని, నిజంగా అయితే తమ్ముని. ఓకే చెప్పండి, మీరు అంటే ఎందుకు మాస్క్ వేసుకొచ్చి వచ్చారు? ఏం చెప్ప బిగ్ బాస్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఆయనలో పొట్టు ఉంది, ఆయనలో మాస్క్ ఉంది, ఆయనలో స్ట్రెంత్ ఉంది ఖచ్చితంగా. మాస్క్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఆయనలో నేను గుండు కొట్టించుకోలేదు. వాడు గుండు అరగుండు తీసుకున్న తర్వాత గుండు కొట్టించుకున్నాడు. ఒకవేళ నేను దాంట్లో వెళ్తే నేను గుండు కొట్టించుకుంటా, నేను ఇది చేసుకుంటా. మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటారా ఏంది? అవునండి. సరే ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంది, మరి నచ్చిందా? ఎలా అనిపిస్తుంది మీకు బిగ్ బాస్? వెళ్తే బిగ్ బాస్ లో ఇంకొక రేంజ్ లో కిక్ ఇస్తాను బ్రో. కాకపోతే నన్ను పంపించట్లేదు బిగ్ బాస్ కి. నన్ను పంపించండి. ఏం చేస్తావు, ఏం సాధిస్తావు? దున్నేస్తా, బిగ్ బాస్ హౌస్ ని మొత్తాన్ని దున్నేస్తా బ్రో. ఏం టాలెంట్ ఉందని దున్నేస్తారు? మాస్క్ ఉందిగా, మాస్క్ టాలెంట్ అవసరం లేదా? బిగ్ బాస్ హౌస్ పోయినా కూడా మాస్క్ ఇప్పా తీను. మాస్క్ తీసిన ఆయన వచ్చేస్తా. సరే మరి బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా చెప్పాలంటే బిగ్ బాస్ చాలా మంచిగా రన్ అవుతుంది ఇప్పటికైతే. మన మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు తన గేమ్ ని. తనకి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఫస్ట్ అంటే నా ఇన్స్పిరేషన్. మాస్క్ మ్యాన్ రాకేష్ మాస్టర్ తో పోల్చుతున్నారు, పాత వీడియోలు ఫోటోలు పెట్టి. మీరేమో తప్పులేదు కదా, రాకేష్ మాస్టర్ చాలా మందికి లైఫ్ ఇచ్చిన మాస్టర్, తప్పులేదు. ఒక మంచి మనిషితో పోల్చినప్పుడు తప్పులేదు. మాస్క్ ఎలా ఆడుతుంది మరి? మంచిగా కొంతమంది ఊసరు వెళ్ళాక రంగులు మార్చుకుని ఒక వారం ఒక రకంగా, ఇంకో వారం ఇంకో రకంగా అంటారు. మరి దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అంటే ఆయన ఆట అంటే వస్తాడు, కొడతాడు అంతే, రిపీట్. మాస్క్ మ్యాన్ అంటేనే అది. సరే మీ పాయింట్ ఆఫ్ లో బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరు? టాప్ 5 గురించి ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే వైల్డ్ కార్డ్ లో నేను కూడా పోవచ్చు. అప్పుడు టాప్ 5 లో నేను ఉండకపోతే అమ్మా టాప్ 5 లో నేను చెప్పాను. అలాగే మా బేబీ చిట్టిబాబు కూడా వస్తుంది, ఎలకే చిట్టిఫికెట్స్ కొండలోనే. చిట్టిఫికెట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలి, కొండలు చూపించాలి కదా, రావాలి. రీతు చౌదరి అసలు మంచి అమ్మాయి, తను చాలా మంచి అమ్మాయి. మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, మరి ఎలా చూడొచ్చు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? నిజమా ఫేకా ఏమనుకోవాలి అసలు? ప్రేమ పంచుతుంది, ప్రేమనే పంచుతుంది, వెదజల్లుతుంది. నేను ఒక డబ్బులు ఉంటే పంచితే మాత్రం మంచోడు అంటారు, అదే ప్రేమని పంచితే మాత్రం చెడ్డదంటారా? ప్రేమని పంచుతుంది, మంచి అమ్మాయి. ఎంతమంది పంచుతుంది? షోలలోనే ఒక అగ్గేసుకుంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తుంది. యాక్చువల్ తనకు పెళ్లి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లవ్ ట్రాక్ నడపడం ఎంతో కరెక్ట్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు షోలో పంచొచ్చు, నువ్వు ఇంట్లో పంచొచ్చు, ఊర్లో పంచొచ్చు, ప్రపంచానికే పంచొచ్చు. డబ్బులు ఉన్నాడు, డబ్బులు పంచుతుండు. తన దగ్గర మనసు ఉంది, ప్రేమ ఉన్నది, ప్రేమని పంచుతుంది, మనసుని పంచుతుంది, తప్పేముంది? సరే మరి నిన్నటి ఎపిసోడ్ చూసారా మీరు? చూసారండి. అయినా మీరు మాస్క్ లో మాట్లాడకుండా నిజంగా మాట్లాడండి. నేను మాస్క్ లో ఉండి నిజాలు మాట్లాడుతున్నాను, మీరు నిజం స్ట్రైట్ గా ఉండి మీరు మాస్క్ లో మాట్లాడుతున్నారు. నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, నిన్న ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ లో ఏం జరిగింది, మన ఇమాన్యుల్ తనుజ ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఇమాన్యుల్, తనుజ, సుమన్ శెట్టి గారు ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఆయన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్లు సో జరిగింది. ఒక కాఫీ పౌడర్ కోసం చాలా మంచిగా ఆడారు. నిన్న షో చాలా లాగ్ అయినట్టు అనిపించింది. ఎందుకో ఆపిల్ ట్రీస్ పెట్టేసి అట్లా చేయడం, ఆ తర్వాత అతను ఫ్యామిలీ ఫోటో కోసం ఒక 25% బ్యాటరీ తగ్గియడము, అట్లాంటివి కూడా జరిగింది. డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి రీతు ఏడడం జరిగింది. సో ఎలా చూడొచ్చు? ఎందుకంటే అర్థం అవడం లేదు ఏంటంటే, డిమాండ్ పవన్ కి రీతు చౌదరి ఎంత సపోర్ట్ చేసినా గానీ తను నామినేషన్ అప్పుడు శ్రీజన్ ఎందుకు కాపాడాడు, అది పెద్ద సస్పెన్స్ అయిపోయింది. అదే బిగ్ బాస్ అన్నప్పుడు బిగ్ బాస్ 9 లో ఉన్నటువంటి కామనర్స్ సపోర్టివ్ గా పల్లవి ప్రశాంత్ 5 రాబోతున్నాను వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళ సపోర్టివ్ గా కామనర్స్ దాంట్లో పోతే ఎలా ఉంటది? ఏంది పల్లవి ప్రశాంత్ అంటే ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడే రోత చేసి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటాడు. అవసరమా? సో మీ పాయింట్ మరి ఎవరు రావాలి వైల్డ్ కార్డ్ కి? ఇప్పుడు అయితే నాగప్రశాంత్ వస్తాడు అయ్యా, నాగప్రశాంత్. ఆ తర్వాత డాక్టర్ అమ్మాయి, ఆమె నైట్ వేసుకొచ్చింది స్టార్టింగ్ లో ఆమె. ఆ తర్వాత అనుషా రత్నం, ఆ తర్వాత మన షకీబ్. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని మాత్రం ఖచ్చితంగా లోపల తీసుకుంటారు అని చెప్పేసి టాక్ బయట. ఎందుకంటే మాస్క్ వేసుకున్నావు కదా, నాకు కనబడతాయి. ప్రియా ఖచ్చితంగా ప్రియానే భయ్యా, బొట్టు పెట్టుకో చెప్తున్నా, ప్రియానే. ఎక్కడ ఆడుతుంది బ్రో? ఒక గేమ్ చెప్పు బ్రో, సరిగా ఆడినా ఒక గేమ్ చెప్పు. అసలు సంచాలకుగా ఎన్నిసార్లు ఫెయిల్ అయింది బ్రో తను? ఒకసారి చెప్పండి. ఏడ్చింది కూడా ఏడుస్తే బాగున్నట్ట? నేను రోజు ఏడుస్తా అక్కడికి పోయి. తప్పించేస్తారా? ఇష్యూస్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఏడుస్తే తప్పిస్తారంటే చెప్పు, రోజు ఏడుస్తా. శ్రీజ అంటే మీకు డబ్బులు ఇచ్చి ప్రియా శెట్టిని నెగిటివ్ చేయమని చెప్పారు ఎవరైనా? ఎందుకు ప్రియా శెట్టి? లేదండి, అలా ఏం లేదు. ప్రియా శెట్టి నార్మల్ గా తన గేమ్ బాగాలేదు. సుమన్ శెట్టి గారికి
2 సార్లు మోసం అయింది తన వల్ల. ఆ చక్రం ఆ గేమ్ అప్పుడు, ఆ తర్వాత డాల్ ఆ బొమ్మలు ఉన్నాయి కదా అవి ఆపేటప్పుడు కూడా చాలా అన్ఫేర్ గా జరిగింది. నాకు ఆ విషయంలోనే ఆమె మీద కోపం. అంటే తనకు సరిగా గేమ్ చూడడం రాదు, ఆడటం రాదు. ఇంకెందుకు తను ఒక హౌస్ లో ఏమైనా ఉంటే ఆ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది బ్రో. మన శ్రీజాజీ అనుకున్నాం కానీ శ్రీజా కన్నా ఘోరంగా ఉంది తన వాయిస్. చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పినా అని తను చట్టు మళ్ళీ ఎగడము, మెరవడము, కూర్చోడం. ఒకసారి వచ్చిపోమో మెరుపుతిగా అన్నట్టు కొడుతుంది అక్కడ. అని ఇప్పుడు మన సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా ఓదార్పు స్టార్ లాగా అందరిని ఓదారుస్తున్నాడు. ఈయన ఎలా చూడొచ్చు అంటే మన శ్రీమంత సినిమాలో అట్లా చూడొచ్చా? అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏంటంటే తను కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన మనిషి. తనకు తెలుసు ఒక ఫ్యామిలీని వదిలి ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఒక ఇష్టమైన పర్సన్ ని వదిలి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ తన ఎక్స్పీరియన్స్ తోటి ఓదార్చడమే జరుగుతుంది కానీ వేరే ఏం లేదు. ప్రియా శెట్టి వల్ల రేటింగ్ చాలా వస్తుంది. ప్రియా శెట్టిని ఉంచుకొని బయట వేరే వాళ్ళు పంపిస్తారని బయట టాక్ పంపించేస్తారని కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ లేదండి, పంపించుకుంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రేటింగ్ అనేది ఖచ్చితంగా రీతు, డిమాండ్ పవన్ వీళ్ళ వల్లనే వస్తుంది. కాకపోతే ప్రియా వల్ల వస్తుందంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మా మాస్క్ మ్యాన్ వల్ల కూడా వస్తుంది రేటింగ్. ఎందుకంటే మా వాడు ఏం ఆడకుండా కూడా రేటింగ్ తెస్తుందంటే ఆడితే ఎట్లుంటుందో. టాప్ ఎలా ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.